छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట, కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట, నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట, ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు। छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే, బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే, కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే, స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు। छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें।
ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైటులు కాఫీ షాప్ ట్రీటులు చాలావే సరదాలలో ఆ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు తొలిసారి చిన్ని గుండె జారిందిక్కడే ప్రాణం పంచు స్నేహానికి అర్థం తెలిసిందిక్కడే నేస్తం మీద గొడవల్లో గెలిచి ఓడిందిక్కడేగా అర్థం గాని జీవితాన్ని పాఠంలాగా నేర్చింది ఇక్కడేగా విడిపోతుంది ఇప్పుడు ఇక్కడేగా నేస్తమా దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్ 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 దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్ 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 ఎన్నెన్ని గుర్తులో అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైటులు కాఫీ షాప్ ట్రీటులు చాలావే సరదాలలో ఆ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు Sorry, Maria Clara. One by four lo కలిసింది స్నేహం క్యాంటీన్ చాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లో నా బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది
సార్ అందరూ ఒకసారి ఫస్ట్ చూడండి. సౌండ్ వినపడం లేదు సార్, గట్టిగా అందరూ సౌండ్ వినపడలే, ఇంకా గట్టిగా జోష్గా. రైట్, ఓకే. सरस्वती महाभद्रा महामाया वरप्रदा श्रीप्रदा पद्मनिलया पद्माक्षी पद्मवक्त्रगा शिवानुजा पुस्तकधृत् ज्ञानमुद्रा रमापरा कामरूपा महाविद्या महापातकनाशनी महाश्रया मालिनी च महाभोगा महाभुजा. విన్నపము అందరూ మీ స్థానాల్లో ఆసీనులైతే మరి విచ్చేసినటువంటి మన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అయినటువంటి మనం అందరము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా మన విద్యాభ్యాసము 2000 సంవత్సరం అంటే 10వ తరగతి 2000 సంవత్సరంలో పూర్తి చేసుకున్నాము. మనం ఇప్పటికీ 25 సంవత్సరాల వసంతాలను పూర్తి చేసుకున్నాం 10 చదివిన తర్వాత. ముందుగా ఈ కార్యక్రమాన్ని మనము మన ఉపాధ్యాయులను వేదిక మీదకి ఆహ్వానించే కార్యక్రమంతో ప్రారంభించుకుందాము. ముందుగా గడివేముల జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన గౌరవ ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులు అయినటువంటి అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. ముందుగా ఈ కార్యక్రమాన్ని మనం ఇలాగా సపోర్టు లేకుండా ప్రారంభించుకుంటే బాగుండదు. మీరందరూ కూడా కొద్దిగా ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి మమ్మల్ని కొద్దిగా నిరుత్సాహపరచకుండా మీ చిరునవ్వుతోనూ కరద్వాల ధ్వనులతోనూ మమ్మల్ని ఉత్సాహపరిస్తే మన ఆహ్వానాన్ని విన్నవించి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు కూడా మనం ఎంతో సంతోషపరిచిన వాళ్ళం అవుతాము. ముందుగా మన ఉపాధ్యాయులను వేదికపైకి ఆహ్వానించే ముందుగా ఈ మన ఇద్దరు విద్యార్థులు కలిసి ఒక ఉపాధ్యాయునికి సన్మాన కార్యక్రమం చేయవలసి ఉంటుంది. వాళ్ళను సార్తో పాటుగా అంటే సార్ మేడం వాళ్ళతో పాటుగా వాళ్ళను కూడా ఆహ్వానించడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి మన గౌరవ ఉపాధ్యాయులకు శాలువతోనూ సన్మానించి వాళ్ళను వేదిక పైన కూర్చోవలసిందిగా తెలియజేయండి. ముందుగా షంషీర్ మియా హిందీ సార్ అయినటువంటి సార్ని హరిత మరియు లలిత అయినటువంటి వీరు శాలువాతో వాళ్ళ యొక్క ఆహ్వానాన్ని స్వీకరిస్తారు. హరిత మరియు లలిత పెసరబాయ్ ఫ్రమ్ పెసరబాయ్.
లలిత గారు వచ్చినారా అంటే వచ్చారు. వీరు షంషీర్ మియా అని హిందీ సార్ గారికి షాల్వాతోనూ సన్మాన కార్యక్రమం చేసి అతన్ని సార్ గారిని ఆసనలు మేడం నిలబడి ప్రతి కడ్డీలో అనవసరం అన్నా నిలబడి ఓకే సార్ రెడీ సార్ మేడం రెడీ మేడం సార్ రెడీ రెడీ స్మైల్ స్మైల్ మేడం మేడం చూడాలి మేడం. దీన్ని మాడిఫై చేయడం జరిగింది. ముందుగా మన గౌరవ ఉపాధ్యాయులను సభకి ఆహ్వానించిన తర్వాత వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముందుగా గౌరవ వెంకట చెన్నప్ప సార్ డ్రాయింగ్ సార్ని వేదిక వైపుకి రావాల్సిందిగా కోరుతున్నాము. చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాము. మీరు చప్పట్లు చాలా చిన్నగా అనిపిస్తున్నాయి. మరియు సైన్స్ సార్ వెంకటేశ్వర సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా, ఇంగ్లీష్ సార్ అయినటువంటి రమణ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మ్యాథ్స్ సార్ అయినటువంటి సర్దార్ హుసేన్ సార్ గారిని బిగ్ అప్లాడ్స్ ఫర్ హిమ్. He is a legend. So all are legends, but నాగేశ్వర సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వారికి కూడా తెలుగులో సాదరంగా ఆహ్వానం తెలుపుతున్నాము. చప్పట్లు. మనమందరం తెలుసుకునే 6 అడుగుల అందగాడు అని ఒకప్పుడు చెప్పుకునే గౌరవనీయులు వయసులో సార్ గారిని అతనికి సహాయకంగా ఎవరో గారిని అతన్ని విజయాలతో జీవించాలని కోరుకుంటున్నాము. ప్రసాద్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. తెలుగుల వెన్నెల వెలుగుల మీ యొక్క ఆశీర్వాదాలు 2020 బ్యాచ్కి అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఎటువంటి ఇంత వేసవిలో కూడా ఈ టెంపరేచర్ను తట్టుకొని వారి యొక్క ఆశీస్సులు మనకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి మహోన్నతమైనటువంటి మనకు విద్యాభ్యాసాన్ని నేర్పినటువంటి గురువులకు ఉపాధ్యాయునికి శిరస్సు వంచి మనస వాచ నమస్కరిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ముందుగా ఒక్కొక్క ఉపాధ్యాయునికి మనం శాలువా కప్పి మన యొక్క సన్మానించుకున్నాము. తర్వాత ఇప్పుడు వారి యొక్క ఉపదేశాలను అంటే 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. మనం కూడా అంటే దాదాపుగా ఇప్పుడు మనం కూడా 50% మన యొక్క ఆయు కాలాన్ని ముగించుకున్నాము. అంటే ఇప్పుడున్న కండిషన్స్ వీ కెనాట్ లివ్ అప్ టు 100 years. ఇక ఆయుష్ దానం ఉంది అంటే వారి యొక్క తీసుకున్నటువంటి ఫుడ్ కానీ శ్వాసించినటువంటి శ్వాస కానీ అన్నీ ఆ రోజుల్లో అలా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ మనం ఆనాడు వారు అవలంబించిన విధానాలే వారి యొక్క మాటలను వారి యొక్క స్పీచ్ ద్వారా మనం అందరం విని దాన్ని పాటిస్తాము. ఇప్పుడు ఒక్కొక్కరు వారి యొక్క సందేశాన్ని మనకు విన్నవిస్తారు. 20 మార్కులు రాకపోతే చుక్కలు కనపడేవి సార్ మాకు. కానీ మీరు నేర్పిన హిందీ వల్ల ఇప్పుడున్న అంటే భాషలన్నీ కూడా ఏకమైపోయాయి. ఇప్పుడు ఎంతో కొంత మేము హిందీని అర్థం చేసుకుంటున్నామంటే దానికి మీరే మూలము. సార్ మీ యొక్క సందేశాన్ని మేము ఏమనుకుంటున్నామో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. చిన్నారులకు ఆశీస్సులు. ముఖ్యంగా ఇప్పుడు మీరందరూ గురువును సత్కరించడానికి ఒక ప్రోగ్రాం అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నారు. గురువు అంటే ఏమో అర్థం తెలిసిందా అని అడుగుతున్నాను నేను. అజ్ఞానం అనేటువంటి చీకటిని
పారదోలి విజ్ఞానం అనేటువంటి ప్రకాశాన్ని అందజేసినటువంటి వాడే గురువు. మనం ఎన్నో తప్పులు చేసి ఉంటాం, ఎన్నో అబద్ధాలు ఆడింటాం. వీటన్నింటికి కూడా సరిచేసి మనకు సక్రమైనటువంటి దారిని చూపించినటువంటి వాడు గురువు. ఎందుకంటే మన తల్లి ఆది గురువు. మనం చిన్న తప్పుటడుగులు వేయడానికి, అమ్మా నాన్న అని చెప్పడానికి కొన్ని అనేకమైనటువంటి విద్యాబుద్ధులు నేర్పించిన తల్లి. తల్లి, తండ్రి, తర్వాతనే గురువు. ఈ గురువు ఎటువంటి వాడంటే దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏ విధంగా మనకు లభ్యమవుతాడు. చూడండి, దేవునికి మనకు 4వ స్థానం ఇచ్చినాం. అంటే ఇప్పుడు కబీర్ గారు అన్నారు, గురువు దైవము ఇద్దరు ఒకటేసారి ప్రత్యక్షమైతే నేను ఎవరి కాళ్ళకు ప్రణమిల్లాలి అని అడిగాడు. అనుకొని తర్వాత ఆయన గురువుకే ప్రణమిల్లినాడు. ఎందుకు? గురువు ఎలా ఉంటాడో చూపించినటువంటి వాడే దేవుడు ఎలా ఉంటాడో చూపించినటువంటి గురువు. ప్రతి విషయంలో, ప్రతి పనిలో గురువు అనేటువంటి వాడు ఉన్నాడు. గురువు లేదు ఏది లేదు. ఇప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఆయన గురువు ఉన్నాడో లేదో అడగండి. ఉన్నాడా? ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో, ప్రతి ఎక్కడే కానీ శ్రీరామచంద్రుడికి కూడా గురువు ఉన్నాడు. మన దేవుడే కదా, ఆయన కూడా గురువు ఉన్నాడు కదా. అంటే గురుస్థానం ఎంత పెద్దదో మీరు ఆలోచన చేయండి, చాలా పెద్దది. కాబట్టి మీరందరూ గురువును జ్ఞాపకం పెట్టుకొని మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషం. ఎందుకంటే మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు, మా గురువు, మా సారు అని. 84 బ్యాచ్ ఒకసారి కలిసింది నాతో, అంటే 1984 బ్యాచ్. వాళ్ళు దాదాపు 60-62 మంది విద్యార్థులు ఏకమైనారు. అది ఆనందపడాలి భాష వల్ల నాకైతే తెలియదు. అంత పెద్ద సంగ్రామం లెక్క జరిగింది వాళ్ళ యొక్క ఆత్మీయ సమ్మేళనం. 84 బ్యాచ్. నేను ఇక్కడ 96లో వచ్చాను అనుకుంటా, 96లో. మరి 25 సంవత్సరాలు దాటిపోయినాయి. అయినా నన్ను గుర్తుపెట్టుకొని, నన్నంటే మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని మీరు పిలిపించి మమ్మల్ని సత్కరించినందుకు చాలా సంతోషపడుతున్నాను, చాలా సంతోషంగా. ఇలాగనే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి పెద్దలను కూడా గౌరవించండి. ఒక గురువునే కాదు, పరిసరాలను మనకంటే పెద్దవాళ్ళను సభ్యతగా మర్యాదపూర్వకంగా పలకరించండి, తప్పేం లేదు. చిన్నపిల్లలను ఏం చేయాలా? ప్రేమించాలి. మనకంటే చిన్న వాళ్ళను ప్రేమతో మాట్లాడాలి. ఇవి కావాల్సినటువంటి లక్షణాలు. సరే, ఓకే, థ్యాంక్ యూ. తదుపరి డ్రాయింగ్ సార్ అయినటువంటి వెంకట చిన్నప్పసారి గారిని వారి యొక్క విలువైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఉపాధ్యాయులకు నమస్కారాలు, మీ అందరికీ నా ఆశీర్వాదాలు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఆ రోజుల్లో స్కూల్కి వచ్చినట్టు నాకు అందరూ చూస్తున్నాను. మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ ఈరోజు స్కూల్కి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు. చాలా సంతోషం మీ అందరూ కలవడము. ముఖ్యంగా మీరు 25 ఏళ్ళ క్రితం మా దగ్గర చదువుకొని నుండి ఈరోజు నన్ను ఆహ్వానించి సత్కరించడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఇలాంటిది ఎవరికి ఉండదు జీవితం, ఒక ఉపాధ్యాయుని తప్ప ఎవరికి ఉండదు. తర్వాత నేను చెప్పేది మీరేమంటే, మీరంతా పెద్దవాళ్ళు అయినారు, మీకు మంచి చెడు అన్నీ తెలుసు, మీరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను ఒకటి ఏం చెప్తున్నానంటే, నీతి నిజాయితీగా ఉండండి. ఎప్పుడైనా సంఘంలో మన విలువ ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకొని సంఘం జీవించండి. తర్వాత ఎప్పటికీ మీ తర్వాత మీ పిల్లలు కూడా ఇట్లనే పెద్దవాళ్ళని గౌరవించాలని ఇటువంటి దాన్ని పిల్లలు ఆపడుతుంది. బాగా సమాజంలో బాగా బ్రతుకుతారు, మంచి పేరు వస్తుంది. ఇంకా సబ్జెక్ట్ విషయం ఇస్తానా, నేను వారానికి 2 సార్లు వచ్చేది మీకు. ఆ 2 రోజులు కూడా ఏదో 10 హెడ్ మాస్టర్ గారు ఇంకోటి పనిచేసేవాళ్ళు, ఇలాంటి సబ్జెక్టు ఉపాధ్యాయులు మాకు సిలబస్ గానే మీరు తీసుకుంటానే వాళ్ళు. కాబట్టి మీకు మాకు సంబంధం చాలా తక్కువ సంవత్సరంలో. కాబట్టి మేమైతే గుర్తుపట్టలేం, మీరు గుర్తుపడతారు మమ్మల్ని. నేను మిమ్మల్ని సబ్జెక్ట్ పరంగా ఎవరు వేధించలే, సామాన్యంగా అందరినీ కూడా మంచిగా చూసుకున్నాను, వేధించలే ఎవరిని కూడా. నాకు పుస్తకం తెచ్చుకున్న సంతోషం మీరు అంటే నాకేం కావడం, పుస్తకం కూడా ఖచ్చితంగా ఉండాలి కోరేవాడిని నేను. ఎక్కడే బాగా ఇబ్బంది పెట్టింటా, పుస్తకం నిండా ఎవరైనా కొట్టింటా, అని తప్పి మళ్ళీ ఎవరు ఉండేది.
కాబట్టి ఏం చెప్పేది లేదైనా మీరు పెద్దవాళ్ళు అయినారు, మీకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి నన్ను గుర్తుపెట్టుకొని ఇక్కడికి మీరు ఆహ్వానించి మరొకసారి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తదుపరి మన హిందీ సార్, పెద్ద హిందీ సార్ అయినటువంటి సుబ్బరామయ్య సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విద్యార్థులు అందరికీ ఇవి ఒక విధంగా మంచి ఆలోచన. ఏమిటంటే బాల్యంలో అప్పటి పరిచయాలు ఇంతకాలం ఉన్నాయంటే చాలా సంతోషకరమైన విషయాలు. అంటే ఇంత మీదట కూడా ఇంతవరకు ఆరోగ్యంగా ఉన్నారు. మనం కోరాల్సింది ఏమి లేదు, ఒక ఆరోగ్యం బాగుంటే ఏం అవసరం లేదు. కారణం ఏమంటే ఆరోగ్యమైన శరీరంలోనే ఆరోగ్యమైన మనసు ఉంటుంది. కాబట్టి ఆ మనసే అన్నిటికీ మూలం. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకుంటే మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అసలు సంతోషం అంటే ఏంటో చాలామందికి తెలియదు. ఏమంటే ఉదయం చేస్తున్నారు, కాలకృత్యాలు తెచ్చుకుంటున్నారు, స్నానాలు పలహారాలు తీసుకోవటం, దినచర్య ఆ కార్యాలయం ఆఫీసులకో కాలేజీలకో స్కూళ్ళకో పోతున్నారు, వస్తున్నారు, జీవిస్తున్నారు. కానీ మళ్ళీ తినటం పండుకుంటాం. ఇది ఒక విధంగా గాంధీ జీవితం మాదిరైపోయింది. స్థిరంగా ఒక 5 నిమిషాలు కూర్చొని ఆలోచన చేసేటువంటి ఓపిక లేదు ఎవరికి. ఆ ఆలోచన కూడా రావటం లేదు. అందుకే అసలు సంతోషం అంటే ఎట్లుండేది తెలియదు, ఏదో కాలం గడుస్తున్నది. కాబట్టి సంతోషంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే మనసు కీలకమైంది. మనసు ఒప్పుకోకపోతే శరీరం ఏం పనిచేయదు, కలదు అసలు. కాబట్టి కీలకమైనది, ఇంత శరీరానికి కూడా కీలకమైనది కనపడేది మనసే. బాగా అర్థం చేసుకొని భవిష్యత్తును చక్కగా నడుపుకుంటారని ఆశిస్తున్నాను. తదుపరి మన తెలుగు సార్ అయినటువంటి శివారెడ్డి సార్ గారిని తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. హలో, ఎంజీఆర్ సారు విద్య గురువు అంటే చీకటి అని అర్థం అంట. సంస్కృతం అది మనకైతే. గురువు అంటే వెలుగు అని అర్థం. చీకటి పారద్రోలేదు, పారద్రోలేవాడు గురువు అని అర్థం అని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు ఈయన సుబ్రహ్మణ్య సార్ మాట్లాడినాడు, అన్నాము. ఇప్పుడు నాకే కాదు, మరి 2003లో 2004లోనూ రన్నింగ్ రేస్ ఫస్ట్ వచ్చి నేను చేత కాదు. ఆ అవకాశాలు, ఆ అవస్థలు, ఆ స్టేజెస్ అంటుంటారు. ఖచ్చితంగా వస్తాయి మీకు కూడా. కాబట్టి కృతజ్ఞతలు చెప్తున్నాను ముఖ్యంగా. ఎందుకంటే ఈ సన్మానం అనేటటువంటిది మా జీవితంలో గడివేముల వాళ్ళు ఇది 3వ తూరు చేయడం. టీచర్స్ డే ఒకసారి 2 తూర్లు చేశాను. ఒకసారి ఏ సంవత్సరం నచ్చలేదు. ఇట్లనే గెట్ టుగెదర్ అని చెప్పేసి పిల్లలందరూ బాగానే మెయింటైన్ చేశారు. ఇప్పుడు మీరు ఈ 4వ ఈ సన్మాన కార్యక్రమాలు చేయాల్సిందేనేమో అని అనిపించక నాకే ఇష్టం లేదు. ఎందుకంటే ఆడ కార్డు పెట్టినారు, ఇండిపెండెన్స్ డే కానీ, రిపబ్లిక్ డే కానీ, ఇంకో దానికి కానీ, టీచర్స్ డే కానీ, ఆడ టీచర్ల వద్ద కూర్చొని హెడ్ మాస్టర్ మధ్యాహ్నం కూర్చొని మీరంతా ఈ పక్క కూర్చుంటుంటారు. నేను ఎగతాళిగా అబ్బా ఎంత బాగా తయారు వచ్చినారు మీరంతా. అట్లా సెలవు అయితే ఒక
ఫంక్షన్ అయితే అంత బాగా తయారై వస్తారు. చదువుకు ఎందుకు ఉండకూడదు అని ప్రశ్న ఏర్తోటి నేనే దాంట్లో కూడా అంతే హుషారుగా ఉండాలి కదా అని. కాబట్టి ఇప్పుడు మీరు ఈ విధంగా సన్మానాన్ని ఏర్పాటు చేసేందుకు మా ఉపాధ్యాయుని ఏముంది ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది రావడానికి ఉండడానికి ఇలాగ మాట్లాడడానికి ఊరును బాగా ఊరేగింపుగా వచ్చినా ఎప్పుడు జరగలే అసలు. ఇవన్నీ ఏర్పాటు చేశారు మీరు, దానికి ఎంతో సంతోషం ఆనందము. ఇంకా చెప్పాలి అంటే మీరు పెద్దోళ్ళైనా పిల్లలమే సార్, మీ ముందు ఎప్పటికైనా పిల్లలమే. అట్లా కాదు, పెద్దోళ్ళైనా మీకు పిల్లలు మేకలు సంతానం ఎలా ఉన్నారు. కాబట్టి ఒకటే చెప్తాను నేను, పిల్లలు బాగా చదివించుకోండి, భార్య భర్త అన్యోన్యంగా ఉండండి. నేను అదే చెప్పేది. లోపల ఏమైనా ప్రపంచాలు వచ్చినాయి అంటే ఇలా సంసారం పోతారు. గ్యారంటీ చెప్తాను. ఇంకొకటి చెప్తున్నా, దయచేసి ఏమనుకోవద్దు, ఏమైనా పాడు అలవాట్లు ఉంటే వీడిలు తాగడం కానీ సిగరెట్ తాగడం కానీ లిక్కర్ తాగడం కానీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఉండకూడదు, సంసారం పాడైపోతుంది. పిల్లలు దెబ్బతింటారు, డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి, అనారోగ్యం పాలైపోతుంది. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఈ వ్యసనాలు అనేటటువంటివి ఈయన మరి పిల్లోళ్ళల్లో మీ బ్యాచ్ వాళ్ళే అది చెల్లకెళ్ళి పోతే యాప్మాన్ చెట్టు కింద కూడా ఆడిన చెట్టు ఉంటే నీడ సాయంత్రానికి అది రెడీ అని కరెక్ట్గా మాట్లాడతారేమో ఈట కొట్టుకుంటా సాయంత్రం మా ఊరికి వెళ్ళి ఏమని అంటాడేమో నేనే తొందరగా ఇంటికి ఆ పాడం అలవాటు మానే సీరియస్లు వీళ్ళు ఖచ్చితంగా ఆడకెళ్ళండి, మానమే లేదు, ఖచ్చితంగా ఆయాసం సంబంధమైన ప్రాబ్లమ్స్ అన్నీ. కాబట్టి ఏదో అభిషేకం చేసి లెక్కలు కొట్టారు. వాళ్ళు ఎవరు రారు మన కోసరం, మనము మన కోసమే కష్టపడాలి. పొదుపు అనేది పాటించాలి, తయారు చేయాలి. పిల్లలు ఉన్నారు మనకు, పిల్లలకి వెళ్ళి చూడండి, పిల్లలు బాగా చదువుకోవాలి. ఇప్పుడు చదివే ముఖ్యం. మా ఊళ్ళో 50 ఎకరాలు మనకి, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళకు చెల్లెని పెళ్లి రేపు బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్, కాబోయే పట్టణం సాఫ్ట్వేర్ ఇంజనీరే, పెద్ద బిడ్డ గెలుచుకున్నారు. వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకుంటాడు. కాబట్టి ఆ పొలం ఏం చేయరు, ఇంకా వాళ్ళ నాయన వాళ్ళ అమ్మలు ఉన్నంత వరకే ఆ పొలము, దానికి దిక్కు లేకుండా పోతాడు ఆ ఇంటికి ఆ పొలానికి. ఇప్పుడు బెంగళూరులో హైదరాబాద్లో చెన్నైలో అనుకుంటాడు, వాడి భార్య ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటుంటారు. కాబట్టి ఆతులు కాదు, చదువు చెప్పాలి. చదువు చెప్పాలి అంటే వాళ్ళు టెలిఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అదే మేలే అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా అలర్ట్ చేయరు, మన టెలిఫోన్ పెడతారు. కాబట్టి అది కూడా టెలిఫోన్ ఇప్పటికీ నేను అనుకుంటున్నాను టెక్నాలజీ సంబంధంగా కొంత అనుభవం వస్తుంది ఏమోలే అని నేను అనుకుంటున్నా. ఒకసారి కొంత టెక్నాలజీ సంబంధంగా ఒక కంప్యూటర్స్ కావచ్చు, ఒక ఇప్పుడు కొత్తగా వస్తుంది, అది ఏదైనా కావచ్చు. కాబట్టి మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి. ఆడపిల్లలే అని బాధపడాల్సిన పడలేదు, కొడుకులే అని బాధపడాల్సిన పడలేదు. అంటే ఎవరి సమానమే. మనం దయచేసి చదువు మనము కొంత చెప్పినాడు, నీతి నిజాయితీగా ఉండాలి, ఒక నీ అబద్ధాలు మోసం చేయొద్దు. దయచేసి మంచిగా ఉందాం, మంచి మనస్సు ఉంటే బాగా నిద్ర వస్తుంది, ఆరోగ్యకరంగా ఉంటాం ఏదే కానీ. కాబట్టి దయచేసి మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, దురభ్యాసాలు ఉండకూడదు, నీట్గా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, పిల్లలు బాగా తగ్గించుకోండి. నేను చెప్పేది ఇదే కాదు, నేను మా ఇంట్లో కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరికైనా ఇదే చెప్తాను దయచేసి. కాబట్టి ఆ విధంగా ఫాలో కాండి. మీరు చెప్పడం మీకు దేవుడు వచ్చి ఏం చేస్తాడయ్యా? దేవుడు ఏమంటాడు?
ముక్కుతోటి నాకు అసలు మండుతుంది. దేవుడు విడ పెట్టేస్తారండి. ఏం చేసినా దేవుడైనా, అన్నిటికీ దేవుడైనా. ఎట్లా ఉంటాడు? ఎవడున్నాడు? రాముడు దేవుడు. రాముడు దేవుడు ఎంతకి అంటే మళ్ళా నువ్వు నాస్తికవాదానికి పోయినా నీ ఇష్టం, నా ఇష్టం లేదు, నీ ఇష్టం నీ ఇష్టం. కానీ వాళ్ళు ఎందుకు రాముడు మానవుడే ఆయనే చెప్పినాడు. ఒక మహర్షి అతను వెంట పోతున్నాడు అడవికి, ఆయన కూడా వచ్చినాడు. చెప్పారు మర్చిపోయింది. ఏమయ్యా రామయ్య వీళ్ళంతా దేవుడు దేవుడు అని నేను ఎట్లా అన్నారు, నువ్వు నిజంగా దేవుడు వినాడు అడిగినాడు. రామాయణంలో ఉండేది నేనాడు దేవుడు, నేను మానవుడు నేను చెప్పినాడు. ఇంకొక విధంగా ఆలోచించి వేరే వేరే రామాయణాలు చూస్తే రామునికి 14 మంది భార్యలు. మీరు ఆశ్చర్యపోతారు. చాలా వేరే కథలు తండ్రి ఉన్నాయి. మనకు వచ్చిన కథ ఇదే, మనకు వచ్చిన కథ ఇదే. రామదేవుడు 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 దేవుడు ఏమన్నాడు అసలు? ఎట్లా కనపడతాడు మనకు? ఎలా కనపడతాడు? ఉండాలి సార్ చూపించలేము. ఒట్టి పెట్టుకుని మొక్కిందే. కాబట్టి ఇట్లా ఆలోచన చేయాలి. నా ఆలోచన ఏమనుకోవద్దు, మీ ఇష్టం అది. కానీ దాంట్లో కొట్టుకుపోవాలి కదా. ఒక సిస్టంలో ఒక పద్ధతి ఏదానికే కానీ ఆ విధంగా జీవితాన్ని మీరు నడిపించుకుంటూ వెళ్ళండి. పట మార్గాలు అపమార్గాలు మస్తులుగా ఉంటాయి, కొడు మార్గాలు. వాటి జోలికి వెళ్ళకండి. కరెక్ట్గా ఉండాలి మన దావ, మన పంథ, మన పథము అంటుంటారు సంస్కృతంలో. మన దావ కరెక్ట్గా ఉండాలి. బాగా ఆలోచన చేసుకోండి. కానీ ఈ అవకాశాన్ని ఇచ్చేటువంటి మీకు, ముఖ్యంగా మీకే కదా. ఆ బాబా ఇంకా బాగా అట్టే ఉండాలి. చొరవ చూపించాలి. అందరూ ఇప్పుడు నిన్న ఇద్దరులో వాళ్ళిద్దరు ఆటోలో ఎవరు గురేసి ఎవరు చెప్తాం వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు యుద్ధాల గురించి. యుద్ధ విమానం యుద్ధ విమానాలు విమానం చూస్తేనే భయం వేస్తాను మనకు. అంత భయంకర శబ్దం వస్తుంది. చాలా మంది వచ్చినారు. మీరు కూడా అదే ఆలోచన. పిల్లలు బాగా తగ్గిస్తారు. ఒకవేళ మగవాడు ప్రభుత్వం ఇంకొక వ్యాపారంలో ఇంకోటి బయటికి వెళ్ళిపోతాడు. రాత్రి వస్తాడు. రాత్రి రావచ్చు, 5 కాబట్టి పట్టించుకోకుండా ఉంటే పిల్లలు చెప్తారు. మీరన్నా కొంచెం మా మేనేజర్ ఉన్నాడు నారాయణకృష్ణారెడ్డి అని. వానికి పెద్ద పట్టు తాగుతాడు, అవన్నీ చేస్తాడు. మన భార్య పిల్లల్ని తీర్చిద్ది. ఒకడు అమెరికా ఉన్నాడు, ఒకడు కెనడాలో ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి కొంచెం ఆడపిల్లలన్నా కొంచెం ఇంట్రెస్ట్గా పిల్లలు కోచింగ్ మాత్రమే నేర్పియాలి. కాబట్టి నేనేమన్నా పొరపాటుగా మాట్లాడితే దేవుడి నా విషయాన్ని నేను ఎవరే మాట్లాడలేము. నేను అలానే అందులే. ఎందుకంటే దేవుడు ఉన్నాడు మీరంటే నేను ఎమ్మడి ఏమంటా నిరూపించవండి. 850 కోట్ల జనం ఉన్నారే ఎవరిగా కానీ ఎమ్మన్నాడు దేవుడు ప్రపంచంలో. కాబట్టి దయచేసి మీ ఇష్టం అది. ఈ విధంగా ఏర్పాటు చేసేటువంటి ఈ సమావేశానికి ఎంతో సంతోషంతో ఆనందంతో చాలా ఆయన హైదరాబాద్ నుంచి వచ్చిన ఒంగోలు అంటున్నాడు. మీలో కూడా రావుగారు ఒక మీదపాటు అనుకోవద్దు. స్నేహానికి ఇవన్నీ తక్కువ. స్నేహితుల మధ్యలో స్నేహం శాలరీ వస్తుంది ఎంత అని చెప్పేసి గర్వపడకూడదు. వేరే స్థాయిలో ఉంటారు వాళ్ళు. మనం ఇష్టపడకూడదు. వాళ్ళు మనుషులు మన మనుషులు అందరూ మనుషులు. సమానమైనటువంటి గౌరవ ప్రతిపత్తులు ఇవ్వాలి ఖచ్చితంగా. కాబట్టి ఇవన్నీ కాదు. వ్యాపారం పెట్టుకోండి, జ్ఞానం పెట్టుకుంటారో లేదా మీ ఇష్టం.
చెప్పే కర్తవ్యం మాకుంది కాబట్టి మేము చెప్తాం. సరే ఇది ఎక్కడైనా మీరంతా ఈ విధంగా మనం ఏర్పాటు చేసినట్టు సన్మాన మరి మా అందరి తరఫున మా ఉపాధ్యాయులు అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి